ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, చెప్పు నందిని. మన ప్లాన్ సక్సెస్ అయిపోయిందని చెప్పు. మన ప్లాన్ పెటాకులైంది. ఏమంటున్నావు నందిని? అవును శంకు, ఆఖరి క్షణంలో మన ప్లాన్ ని బయట పెట్టేసింది ఆ పున్నమి. పున్నమీనా? అవును, పున్నమినే. బా, ఛే! ఇప్పుడు ఏం చేద్దాం శంకు? నందిని, నా పేరేమన్నా చెప్పావా? లేదు శంకు, నేనే ఆస్తికి ఆశపడి అలా ప్లాన్ చేశానని చెప్పాను. హూ, మంచి పని చేసావు నందిని. నువ్వు అక్కడ ఉండకుండా వెంటనే వచ్చేసేయ్. లేదంటే మళ్ళీ వాళ్ళకి కనిపిస్తే తీగలాగితే డొంగంతా కదిలినట్టు నేను కూడా బయటపడిపోతాను. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ముందు అక్కడి నుంచి వచ్చేసేయ్. హాస్టల్ కూడా మార్చేద్దాం. సరే శంకు, నేను వస్తున్నాను. తొందరగా. అమ్మగారు, పూజకి టైం అవుతుంది. ఎలా జరిపించాలి పంతులు గారు? వారసురాలు అనుకున్న జాబిల్లి నయవంచుకురాలు అని తెలిసింది. వారసురాలతో పూజ జరిపిస్తే నా కోడల ఆత్మ శాంతిస్తుందని అనుకున్నాను. ఇప్పుడు వారసురాలు రాలేదు. శాంతి పూజ జరిపించడం ఎలా పంతులు గారు? పూజ జరిపించాలనుకుని ఆపకూడదమ్మగారు, అరిష్టం జరుగుతుంది. ఈ వారసురాల స్థానంలో ఇంకెవరినైనా కూర్చోబెట్టి పూజ జరిపించండి. నిజమైన వారసురాలు కాకుండా తనతో పూజ జరిపించుకున్నా మీ కోడలిగా ఆత్మ శాంతించేది కాదు. దేవుడి దయ వల్ల అలా జరగలేదు. ఇక నిజమైన వారసురాలు వస్తుందనే నమ్మకమైతే నాకు లేదు. మయూకతో పూజ పూర్తి చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మయూక, రా, పూజ చేద్దాం గాని. సరే నానమ్మా. ఆగు మయూక. ఎలా చేస్తుంది అత్తయ్య? మయూక పెళ్లి కానమ్మాయి. పెళ్లి కానమ్మాయిలు ఇలా మరణాంతర కార్యక్రమాల్లో పాల్గొంటే అరిష్టం అని విన్నాను. ఈ పూజ వల్ల మయూకకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను. ఆస్తిలో మాత్రం వాటా అడిగా. ఏ ఇలాంటి పూజలు మాత్రం చేయను అంటున్నారు. ఇది న్యాయంగా ఉందా? మీరే ఆలోచించండి. ఆస్తి పొద్దు, నా కూతురికే ఇస్తాను. తను కూర్చోనంటుంది కదా, అసలు ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. పంతులు గారు, నేను కూర్చోవచ్చా? ఆ దేవుడు ఏ కారణం చేత పున్నమిని ఇంటికి దగ్గర చేశాడో తెలియదు, కానీ అన్ని ఆపదలు పున్నమి చేతిని గట్టెక్కిస్తున్నాడు. పున్నమి చేతుల మీదుగానే అన్నీ జరిపిస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే అసలైన ఈ పూజ పున్నమితో చేయిస్తే ఆ తల్లి ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుంది. అమ్మగారు, మీకేం అభ్యంతరం లేకపోతే ఆ పున్నమి చేతుల మీదుగా ఈ పుణ్య కార్యక్రమాన్ని జరిపించొచ్చా? ఇన్నేళ్లుగా మా బాధని దగ్గరుండి చూస్తున్న మా ఇంటి మనుషులే అరిష్టము అపకీర్తి అని పక్కకు తొలగిపోయారు. మీరు చేసిన సహాయానికి మేమెంతో రుణపడి ఉన్నాం. ఇక చాలు. అమ్మగారు,
అంత పెద్ద మాటలు మాట్లాడకండి. అయ్యగారు నాలో జాబిల్లిని చూసుకున్నారు. మీ ఇంట్లో పనికొచ్చిన నన్ను మీ ఇంటి బిడ్డగా చూసుకున్నారు. నేనే మీకు రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకోవడానికైనా నన్ను ఈ పూజ చేయనివ్వండి. అమ్మా, సమయం దగ్గర పడుతుంది, ఆలోచించండి. అమ్మా ఒప్పుకోమ్మా, తను కూడా నా కూతురు లాంటిదే కదా, తను చేస్తుంది. అలాగే పంతులు గారు, పున్నమితో ఆ కార్యక్రమం చేయించండి. అమ్మా రండమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. హోమనారాయణాయ నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం. ఓం తచ్చంయోరా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. స్రశీర్షా పురుషः సహస్రాక్షసహస్రపాత్ స భూమిం విస్తృతో వృత్వా అత్యదిష్టదశాంగుళం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుः గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. హోమనారాయణాయ నమః. అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. హోమనారాయణాయ నమః. యజ్ఞనారాయణాయ నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం తచ్చంయోరా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, ఈ తెలుగులో ఉన్న ఆహారాన్ని కొంత బయట పెట్టండి. అమ్మగారు కాకి రూపంలో వచ్చి తినొచ్చు. మిగిలిన ఆహారం మీ రక్త సంబంధీకులతో పాటు పూజలో కూర్చున్న వారికి కూడా తినిపించవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.